రాజా రవీంద్ర గారు చెప్పండి సార్, మీరు సూపర్ యాక్టర్ అందరికీ తెలుసు. బట్ నాకున్న ఇది నా అవుట్ ఆఫ్ ది బాక్స్. రాజ్ తరుణ్ గారు ఉన్న ప్రతి మూవీలో మీరు ఉంటారా, లేదా మీరు ఉన్న మూవీలో రాజ్ తరుణ్ గారు ఉంటారా? ఏంటి ఈ బాండింగ్? అంటే అండి, నేను యాక్టర్ కదా, నేను ఆయనకన్నా ముందు వచ్చాను కదా. ఆయన అన్ని సినిమాల్లో నేను ఉండండి. అంటే మీరు నా చాలా తక్కువ సినిమాలు చూసినట్టున్నారు అయితే. పర్ఫెక్ట్ ఆన్సర్. అంటే ఆయన నేను ఉంటే కానీ మీరు సినిమా చూడరు అనమాట. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు నేను చాలా మంది డేట్లు చూస్తుంటాయండి, అన్ని సినిమాల్లో ఉన్నాను కదా. అంటే నాకు సరిపోయే క్యారెక్టర్ ఉంటే ఆటోమేటిక్ నాకు ఇస్తూ ఉంటారు. రాజా రవీంద్ర గారు హాయ్ అండి. హాయ్ అండి. ఇంత బిజీలో కూడా వచ్చారు ప్రమోషన్స్ కి. బిజీగా కదండి, కింద అర్జున్ గారి సినిమా చూపిస్తుంటే ఆయన జూపల్లి జగపతిరావు రమ్మంటే కిందకి వెళ్ళా. ఓకే అండి. అభి గారు అంటే జబర్దస్త్ నుంచి ఇప్పుడు సినిమా స్టార్ట్ చేశారు. అండ్ మీరు పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ మీది. అభి గారు ఫస్ట్ కథ చెప్పినప్పుడు మీ ఒపీనియన్ ఏంటి సార్? నా ఒపీనియన్, సినిమా షూటింగ్ జరిగింది కదా, సినిమా అయిపోయింది కదా. అండ్ అంటే క్యారెక్టర్ కోసం అంటే చిన్న డైరెక్టరా చిన్న హీరోనా అలా ఆలోచించకుండా ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఏటగారం కదా. నో సార్, క్వశ్చన్ కదా, అది ఏటగారంలా ఉంది. 100% ఏటగారమే. కరెక్ట్ క్వశ్చన్ ఏంటి? లేదు సార్, అంటే అభి గారు ఫస్ట్ ఇప్పుడు ఆయన బిగ్ స్క్రీన్ మీద ఇప్పుడు ఫస్ట్ గా డైరెక్టర్ గా ఆల్రెడీ వర్క్ చేశారు కదా సార్. మీరు పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో కావచ్చు, పెద్ద హీరోస్ తో కావచ్చు, మీరు స్క్రీన్ షేర్ చేసుకునే ఎక్స్పీరియన్స్ మీది. బట్ అభి గారు అనేది ఫస్ట్ సినిమా ఇది. సో అయితే అలా అయితే అని కాదు సార్. నాట్ అంటే ఎటకారం అయితే కంప్లీట్ గా కాదు. అంటే ఆయన వచ్చి నరేట్ చేసినప్పుడు అంటే స్క్రీన్ ప్రెజెన్స్ గురించా లేదంటే మీ క్యారెక్టర్ గురించా, మీ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి మీకు నచ్చిన పాయింట్ ఏంటి? క్యారెక్టర్ అవటే ఎక్కువ మనకి, మళ్ళీ ఒప్పుకోవడానికి పాయింట్లు ఎన్ని ఉండవు. రాజన్ గారు అభి గారు థ్యాంక్స్ అండి, ఎవరు ఇంటరప్ట్ చేసినందుకు. అభి గారు సో కంగ్రాచులేషన్స్ సార్, చాలా బాగుంది, చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. సో ఇందాక అన్నట్టు కొంతమంది వింటేజ్ రాజ్ తరుణ్ గారిని తీసుకొచ్చారు. సో ఇందాక మీరు మాట్లాడుతూ ఫస్ట్ వింటేజ్ అంటే అప్పట్లో అనుభవం. సో ఇందాక మీరు మాట్లాడుతూ సో ఫస్ట్ వెబ్ సిరీస్ గా ప్లాన్ చేసుకున్నాం అని చెప్పారు. అండ్ ఎండింగ్ కూడా ఏదో పార్ట్ 2కి కొంచెం లీడ్లా వదిలేరు. మేబీ వెబ్ సిరీస్ చేసుంటే సో ఎపిసోడ్స్ మొత్తం అన్ని ఎండింగ్ అయ్యేదా? సో సినిమా వల్ల సెకండ్ సీజన్ కి కూడా అంటే వెబ్ సిరీస్ అనుకున్నప్పుడే సెకండ్ సీజన్ కి కూడా స్టోరీ ఎలా ఉండాలి అనేది ఒక లీడ్ అనుకునే ఆ స్టోరీ అనుకున్న తర్వాతనే మేము క్లైమాక్స్ లో అలా ఇచ్చాము. సో అది బాగా అనిపించింది. వెబ్ సిరీస్ అయినా సరే, సినిమా అయినా సరే, ఈ మధ్య ఒక చిన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఎండ్ చేస్తే బాగుంటుంది కదా. అలా ఏదో ఒక హ్యాపీ ఎండింగ్ పాత సినిమాలో లాగా శుభం కార్డు పడే ముందు అందరు నవ్వుకుంటూ హాహా అని క్లోజ్ చేయకుండా ఒక చిన్న సస్పెన్స్తో నెక్స్ట్ ఇంకా చాలా శక్తులు ఉన్నాయి అంటే నేను ఇంకేం చేయాలి, అవి ఏంటి అనేది ఒక క్యూరియాసిటీతో ఎండ్ చేద్దాం అనుకున్నాము. అది బాగుంటుంది అనిపించి అలాగే క్లోజ్ చేశాను. ఎనీవే చాలా హ్యాపీగా ఉంది. అంటే జబర్దస్త్లో చూసిన వాళ్ళందరినీ సినిమాలు చూసిన వాళ్ళకి చిన్న చిన్న క్యారెక్టర్స్ ఇచ్చి ఛాన్స్ ఇవ్వడం కూడా రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజ్ తరుణ్ గారు హాయ్ అండి. సో మీరు యాక్చువల్లీ మహేష్ బాబు ఫ్యాన్ అని చాలా మందికి తెలుసు. ఈ దీంట్లో మహేష్ బాబు గారిని కొన్ని ఫ్యూ సీన్స్ దగ్గర ఇమిటేట్ చేశారు కదా, అది మీరు చెప్పారా లేదంటే డైరెక్టర్ గారు? డైరెక్టర్ మీరు మహేష్ బాబు గారి ఫ్యాన్ అని చెప్పి ఆ సీన్స్ అలా రాసుకున్నారు? యాక్చువల్గా నాకు తెలీదు ఆయన మహేష్ బాబు గారి ఫ్యాన్ అని నాకు తెలీదు. సీన్లో ఏంటంటే ఒక పోకిరిలో ఎలాగైతే చెప్పన్నా ఇంకేం చేద్దామా వద్దా అనే సిచ్యువేషన్ ఉంటుంది కదా, అది రాసుకున్నప్పుడు ఎలా రాసుకున్నామంటే ఈ డైలాగ్స్ వచ్చినప్పుడు పక్కన ఒక రౌడీ చేతిలో ఉన్న ఫోన్లో సమరమే అనే సాంగ్ రావాలని చెప్పి సో రాసుకోవడమే అలా రాసుకున్నాము. ఆయనకి చెప్పినప్పుడు ఆయన ఇంకా ఫ్యాన్ కాబట్టి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు. లేకపోతే ఊరికి ఆయన ఇమిటేషన్ ధైర్యం అయితే నాకు లేదు. సార్ రీసెంట్గా ఇప్పుడు ఇండియన్ ఐడల్ కంప్లీట్ అయిపోయింది కదా, సో మీరు అంటే దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ మీకు ఎలా వచ్చింది సార్? అంటే షోకి సంబంధించి
ఎలా అంటే దాని కంప్లీషన్ గురించి చాలా మంది మెన్షన్ చేస్తున్నారు. సో మీకు ఆ ఇండియన్ ఐడల్ షో గురించి అంటే జనరల్లీ ఏదైనా కాంపిటీషన్స్, కొత్త సింగర్స్ వస్తున్నారు, ఆస్పైరింగ్ సింగర్స్ వస్తున్నారు అన్నప్పుడు దాని మీద అటెన్షన్ చాలా ఉంటుంది, ఫ్యామిలీ చాలా మంది చూస్తుంటారు. కాబట్టి మీకు ఈ సీజన్కి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి సార్? అంటే ఈ సీజన్ ఇప్పుడు 4th సీజన్ అండి. సో ఒక సెట్ ఆడియన్స్, లాయల్ ఆడియన్స్ ఉందండి. సో ఆ ఆడియన్స్ నుంచి చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలెంట్ గురించి, ప్లస్ ఈసారి యుఎస్ నుంచి కూడా కొంచెం రిప్రజెంటేషన్ ఉండింది, రైట్? యాజ్ ప్రీవియస్ సీజన్ లాగా యుఎస్ నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉండింది. క్వాలిటీ ఆఫ్ సింగింగ్ కూడా వాజ్ అట్ అ సర్టన్ లెవెల్ అండి, రైట్? సో ఓవరాల్ వెరీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అండి. రాజ్ తరుణ్ గారు సార్, ఇక్కడ సార్ లాస్ట్. హాయ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అనేది చాలా బాగుంది, కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు అందులో పాయింట్ అనేది చాలా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ సార్. అంటే ప్రతి ఒక్కళ్ళ ఆయుష్ని మీరు చూడగలుగుతారు. అది ఒకవేళ మీ రియల్ లైఫ్లో అలాంటి పవర్ వస్తే మీరు ఏం చేస్తారు? మైక్లో చెప్పండి సార్ ఆన్సర్. అభి అన్న, యా, సో ఫస్ట్ మూవీ అనేది ఎవరికన్నా కూడా మెమరబుల్ మూవీ. డైరెక్షన్ అవ్వచ్చు, యాక్టింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అండ్ యు ఆర్ ఎన్ యాక్టర్ అండ్ ఎ డైరెక్టర్ అండ్ ఎ రైటర్. సో ఫస్ట్ ఫిలిం యూ కంప్లీటెడ్ విత్ ఆహా ఓటీటీకి వెళ్ళిపోయారు. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఏ ఫిలిం ఫర్ ఫీచర్ ఫిలిం, మిమ్మల్ని మీరు యాక్టర్గా పెట్టుకుని తీసే అవకాశాలు ఉంటాయా? ప్రొడ్యూసర్ ఉంటే ఎస్, కరెక్ట్. ఆయన అవును, రాజా గారికి ఒక మైక్ ఇవ్వండి, ఎక్స్ట్రా మైక్ ఒకటి ఉంటే. ఆయన మధ్య మధ్యలో పంచులు వస్తున్నాయి. మధ్య మధ్యలో పంచులు కాదు సార్, ఆయన వేసే ఆన్సర్లకి మీరు ఇంకా ఆన్సర్ అవసరం లేకుండా అయిపోతుంది. యాక్చువల్గా ఎవరైనా ప్రొడ్యూసర్ ఉండి చేసుకుంటే ఓకే, బట్ నా మెయిన్ ఫోకస్ ఇప్పుడు ఏంటంటే వేరే యాక్టర్స్తో చేయాలని. ఇప్పుడు కామాఖ్యలో కూడా నేను చేయలేదు, చిన్న కామియో చేశాను, కానీ నెక్స్ట్ ఇంకా వేరే సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి, బట్ అదర్ యాక్టర్స్తో చేయాలనే ఉద్దేశంలోనే ఉన్నాను.